రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చాలా మంది మహిళా నాయకులు గడిచిన ఎన్నికల్లో తన గెలుపునకు విశేష కృషి చేశారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా గోరంట్ల నివాసానికి పలువురు మహిళలు తరలివచ్చి రాఖీలు కట్టారు. నా గెలుపులో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ మహిళా నాయకులకు గోరంట్ల రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి నియోజకవర్గ మహిళా పనుల ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ మన హిందూ ధర్మంలో అన్న చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు వారి శ్రేయస్సు కోరుతూ జరిగే ఈ రక్షాబంధన్ ఎంతో పవిత్రమైనదని, నా గెలుపులో కీలక పాత్ర పోషించిన అక్క చెల్లెమ్మలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో ఈ పరిస్థితులు ఎన్ని మారినప్పటికీ మహిళలపై అక్కడక్కడ అఘాయిత్యాలు జరగడం దారుణమని వాపోయారు. పిల్లా తనూజ, దండమూడి ప్రమీల, బోడపాటి రాజేశ్వరి, మద్దామణి, ముత్తాబత్తుల విజయ, బైర్రెత్తి సరోజినీదేవి, సింహ నాగమణి, పత్తి మంగ, బండి నాగమణి, అలేఖ్య, మంగయ్యమ్మ, గౌరీ, గౌరమ్మ, మందబలి నూకరత్న తదితరులు పాల్గొన్నారు. హిందూ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కాంక్షిస్తూ రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతూ రక్షాబంధన్ తన సోదరుల యొక్క శ్రేయస్సు కోసం వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సోదరి మండలంతా పండుగ చేసే కార్యక్రమం. అలాగే వారి శ్రేయస్సు చెల్లెళ్ళు, అక్కల యొక్క మంచి చెడు విచారణ చేసి వాళ్ళకి అండగా నిలబడాల్సిన సోదరులు కూడా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం, ఈ ధర్మం మనం కాపాడబడాలి. దేశంలో, రాష్ట్రంలోనూ మహిళల మీద జరిగే అరాచకాలు అరికట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటన బాధాకరంగా ఉంది. ఒక చెల్లి రోడ్డు మీద స్వేచ్ఛగా నడవలేని పరిస్థితి మంచిది కాదు. వాళ్ళ ఏదైతే అన్ని రంగాల్లో కూడా మహిళలు పైకి వస్తున్నారు. ఒకనాటి పరిస్థితి ఇప్పుడు మారుతుంది. చదువుల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాల్లో ముందుకు వెళ్తున్నారు. కానీ వారికి రక్షణ లేకుండా పోయే విధానం తప్పు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆకతాయి కొంతమంది చేసే దుర్మార్గం చర్యల వల్ల మహిళలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ డ్వాక్రా మహిళల నాంది ఫలితంగానే తెలుగుదేశం అఖండ విజయంతో రాజమహేంద్రవరం వస్తూ ఉంది. ఆ ఫలితాలను మీకు తెలుసు. అందుకని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా సమీక్షించి ఎవరికి ఏ సహాయం చేయాలో దాన్ని చేస్తామని సవినయంగా మనం చేస్తూ మరొకసారి మా సోదరి మనకి అందరం రక్షణగా నిలబడదామని ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని మరి మహిళలంతా కూడా మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గౌరవనీయులు శాసనసభ్యుల వారి ఇంటికి రావడం జరిగింది. మరి ఈ రోజే కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పండుగలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మా మహిళలందరికీ కూడా రాఖీ పౌర్ణమి అనేది ఒక పెద్ద పండుగ అండి. అందరూ సంక్రాంతి చేసుకుంటారు, రంజాన్ చేసుకుంటారు, అన్ని రకాల పండుగలు చేసుకుంటారు. మేము కూడా చేసుకుంటాం. కానీ వాటన్నిటిలో కూడా మాకు అతి ముఖ్యమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది రాఖీ పండుగ. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ కూడా, మా మహిళలందరికీ కూడా ఒక అన్నయ్యగా మరి ఈ రోజున గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మా కుటుంబంలో ఏదైనా ఒక అంశమైనప్పుడు మా పిల్లలు కానీ మాకు కానీ ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమయంలో వచ్చి తలుపు తట్టినా నేనున్నాను మీకు అన్నయ్యగా అని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున మేము చూసినటువంటి అందరి నాయకులు కూడా మా హృదయానికి హత్తుకుని ఒక అన్నయ్యలాగా మాకు ఒక చెల్లెలుగా బాధ్యత తీసుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి మా ఎమ్మెల్యే గారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అని చెప్పుకోవచ్చు.